యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులు వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. వారిని మీరు దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి. ప్రతి విధమైన ఆర్థిక అవసరతలు పరిచర్యలో తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 3వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. గత రాత్రికాలపు వాక్య భాగంలో 7వ వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. మరలా తిరిగి 7వ వచనం యొద్ద నుండి వాక్యాన్ని నేను ప్రారంభిస్తాను. గత రాత్రికాలపు వాక్య భాగంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను జననం, అతని యొక్క ప్రవర్తన, పనితీరు, అతని జీవిత ఉద్దేశం, వీటిలో కొన్ని భాగాలు మీకు చెప్పాను. ఇతడు బాప్తిసాలు ఇస్తూ ఉండగా యోర్దాను ప్రాంతంలో, నదీ ప్రాంతంలో ఇతడు బాప్తిసాలు ఇస్తుండగా, అరణ్య ప్రాంతం అది. అచ్చటికి సద్దూకయ్యులు, పరిసయ్యులు కొందరు వచ్చారు. మారు మనసు విషయమైన బాప్తిసాన్ని యోహాను ప్రకటించాడు. పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం అనే భావంతో వాళ్ళు ఆ దినాన్ని వచ్చారు. ఈ ప్రత్యేకమైన గుంపును చూచి చాలా గొప్ప స్వరంతో బాప్తిస్మం ఇస్తున్న యోహాను గట్టిగా కేకలు వేస్తున్నాడు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకున్నట్లు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇది మనం ఇక్కడి వరకు రాత్రి ధ్యానం చేశాం. చదువుకుందాం. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. పరిశుద్ధ లేఖన భాగాల్లో యోహాను అక్కడున్న వారికి చెప్పినటువంటి మాటలు వారు గ్రహించగలిగారు. ఎందుకంటే వారు భక్తి కలిగిన వారే. వారు భక్తి, భయం కలిగి ఉన్నవారు, కానీ విశ్వాసం లేని వారు ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఇంకా కొంచెం వివరంగా రాస్తూ అంటాడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మమును ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్థులు, యెరూషలేము వారు బయలుదేరి అతని ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మాలు పొందుచూ ఉండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రం మొల చుట్టూ తూలదట్టి ధరించుకున్నవాడు, అడవితేనే మిడతలు తినువాడు. మరియు అతడు నాకంటే శక్తివంతుడొకడు నా వెనుక వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు వారిని విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మము ఇచ్చునని చెప్పి ప్రకటన చేశాను. ఈ వివరాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్తలో ఏ విధంగా ఇతడు ఈ మారు మనసు పొందినటువంటి వారు ప్రవర్తించాలి అనేటువంటి దానిని గూర్చి వాక్యంలో మనకు రాస్తూ చాలా స్పష్టంగా
2 అంగీలు ఉన్నవాడు ఒకదానిని పేదవానికి ఇవ్వాలని, అలాగే సమానత్వాన్ని గుర్చినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతూ వచ్చాడు. లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా ఇతని మాటలు కనిపిస్తాయి. 7వ వచనం నుంచి, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనుచున్నారు కదా, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా, ఈ 3 సువార్తలలోనూ కూడా మత్తయి 3, మార్కు 1, లూకా 3, ఈ 3 కూడా ఈ వృత్తాంతాన్ని ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే మీకు, మారు మనస్సునకు తగిన ఫలము అంటే ఏమిటి? మారు మనస్సు అనే మాట పశ్చాత్తాపము అనే పదము చేత తర్జుమా చేయబడింది. మారు మనస్సు, రిపెంటెన్స్ అనే పదం పశ్చాత్తాపము అని అర్థాన్ని ఇస్తుంది. పశ్చాత్తాపడిన వాని జీవితం పూర్వపు స్థితి వలె ఉండదు, మార్పు పొందినదిగా ఉంటుంది. కనుక మార్పు పొందిన ఫలాలు మీరు ఫలించండి. ఒకప్పుడు చేదైన ముసిని పండు వంటి ఫలాలు, ఒకప్పుడు శరీర కార్యాలనే ఫలాలు, ఇప్పుడైతే వాక్యానుకూలమైన ఫలం, మార్పు నొందిన జీవితాలతో వచ్చే ఫలం ఫలించండి. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీని అర్థం ఏమిటి తెలియచేస్తున్నాడు. చూడండి 11వ వచనం, అలాగైతే మేమేమి చేయవలనని ఆ జనులు అతనిని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకర్లు బాప్తిసం పొందవచ్చారు. బోధకుడా, మేమేమి చేయవలని అతని అడుగ్గా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. సైనికులు వచ్చి అడుగుతున్నారు, మేమేమి చేయాలి అని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి అని వారితో చెప్పాను. ఈ 3 కూడా 2 వస్త్రాలు ఉన్నవాడు ఏమీ లేని వాడికి ఇవ్వాలి, అలాగే సుంకరులైతే నియమించిన దానికంటే ఎక్కువగా వసూలు చేయొద్దని, సైనికులైతే ఎవరి మీద అపనిందలు వేయకుండా బాధ పెట్టకుండా జీతాలతో తృప్తిపడి ఉండాలని. ఇవి వారి జీవితంలో లేవు. సుంకరులు సాధారణంగా ఏం చేసేవారంటే, ట్యాక్స్ కలెక్టర్స్, వాళ్ళు పన్ను వసూలు చేసేవారు, పన్ను రెట్టింపు వసూలు చేసేవారు. ప్రభుత్వానికి కట్టేది తక్కువ, వసూలు చేసేది ఎక్కువ. అట్లా అన్యాయపు సిరి చేత సంపాదించేవారు. కనుక సుంకర్లకు ఏం చెప్తున్నాడు? నిర్ణయించబడిన దాన్నే వసూలు చేసుకోండి. అంటే న్యాయం, నీతి, అక్రమం విడిచిపెట్టండి. పాత జీవితం సుంకరులది అక్రమ జీవితం. అందుకనే న్యాయానికి తిరగండి, క్రమ జీవితానికి రండి అని చెప్తున్నాడు. అలాగే సైనికుల యొక్క సహజ స్వభావం, ఎందుకంటే వాళ్ళు ఈ డిపార్ట్మెంటల్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్, కంట్రోల్, ఇవన్నీ వారి చేతిలో ఉండేవి కనుక వారు ఇతరుల మీద నిందలు వేయకుండా జీతాలతోటి తృప్తిపడరు. అంటే లంచగొండితనం. ఈ దినంలో డిపార్ట్మెంట్ వైజ్ కరప్షన్ గురించి మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ 2000 సంవత్సరాల క్రితమే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే వాళ్ళు కరప్షన్కి అమ్ముడుపోయారు అనేటువంటిది ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను తేటగా తెలియజేస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అన్నాడు. చాలామంది అనుకుంటారు మారు మనసు పొందటమే రక్షణ అనుకుంటారు. మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి. సువార్తను నమ్మి మారు మనసు పొందని వారు సువార్త ఫలాన్ని వారి జీవితంలో అనుభవించలేరు. సువార్త నమ్మటం, దాని యందు కొనసాగటానికి కావలసినటువంటి
ఆ లక్షణాలన్నింటినీ కూడా మారు మనసులో ఒక విశ్వాసి సంపాదించుకోగలుగుతాడు. నేను యేసును అంగీకరించాను అని చెప్పుకుంటూ మారు మనసు పొందకపోతే లోకంలో యేసుక్రీస్తును నువ్వు రుజువు చేయలేవు. మారు మనసు పొంది యేసును నమ్మకపోతే దానివల్ల ప్రయోజనం శూన్యం. ఈ దినాల్లో చాలామంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నారు వాస్తవం, కానీ దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచకుండా ఫలిస్తున్నారు, దానివల్ల ఫలితం శూన్యం. కొందరు యేసుక్రీస్తును అంగీకరించామని చెప్పుకుంటున్నారు, కానీ మారు మనసు లేదు. దానివలన ప్రభువుకు సాక్షిగా నువ్వు జీవించడం అసాధ్యం. నీ రక్షణానుభవాన్నే నువ్వు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అది. క్రీస్తుపై నీ విశ్వాసాన్ని మరోసారి నువ్వు పరిశీలించుకోవాల్సిన పరిస్థితి. కనుక బాప్తిస్మం ఇచ్చు యోహాను చెబుతున్న మాటలు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఈ యోహాను యొద్దకు రావటానికి ముందుగా ఈ మాటలు చెబుతూ అన్నాడు, మీరు అబ్రహాము మాకు తండ్రి అని అనుకుంటున్నారు, మీరు చెప్పుకొని తలంచవద్దు. సాల్వేషన్ అనేటువంటిది, రక్షణ అనేటువంటిది వంశపారంపర్యంగా సంక్రమించే హక్కేం కాదు. సాల్వేషన్ ఈజ్ అన్ ఇండివిజువల్, వ్యక్తిగతమైనటువంటి విషయం. రక్షణ వ్యక్తిగతం. మా తండ్రి, మా తాత, మా ముత్తాత, మా వంశం అంతా విశ్వాసులు కనుక మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు. ఇక్కడ గద్దిస్తూ అడుగుతున్నాడు, మీరు అబ్రహాము సంతానం అని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని. ఎంత గంభీరమైన మాటలు. అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఈ మాటలు పలుకుతున్నప్పుడు అబ్రహాము లేడు, కానీ అబ్రహాము పేరెత్తి మరీ చెబుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని యొక్క స్నేహితుడు, దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు, నమ్మకమైన వాడు. అది అతని వర్క్. అతన్ని పిల్లలం కాబట్టి మేము కూడా గొప్పవారం అని అనుకుంటే అది పొరపాటు. వ్యక్తిగత సంబంధం దేవునితో లేకుండా ఒక వ్యక్తి విశ్వాసిని ప్రకటించుకుంటాం అసాధ్యం. అపవాది యొక్క తంత్రం అతని పై నుండి తొలగిపోదు. కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాటలో మీరు చూసినట్లయితే, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవుడు ఏదైనా చేయగలడు. మంటి నుండి మానవుణ్ణి చేసిన వాడు, నాసికారంధ్రాల్లో ఊపిరి ఊది నరుని చేసిన వాడు రాత్రి నుండి చేయలేడా? గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిజ్ అట్రిబ్యూట్స్. ఆయన గుణలక్షణాలకు అనుకూలంగా ఆయన దేన్నైనా చేయగలడు. ఆయన శక్తి సామర్థ్యాలు అపారం. ఇప్పుడే గొడ్డలి వేరు, చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. జడ్జిమెంట్ని గురించి మాట్లాడుతున్నాడు. గొడ్డలి ఎక్కడుందట? చెట్టు వేరున ఉంచబడింది. చెట్టు కాండాన కాదు, చెట్టు వేరున. అండ్ అబౌట్ టు వర్క్, ఇక పని చేయబోతోంది. అదే వాక్యంలో చెబుతున్నాడు. దేవుని యొక్క తీర్పు రాబోతుంది. రక్షణ మీకు ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణను మీరు తృణీకరిస్తే, ఆ రక్షకుడిని మీరు తృణీకరిస్తే మీ కొరకు తీర్పు సిద్ధంగా ఉంది. డెసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయం మీదే. క్రైస్తవ బోధలో ప్రాముఖ్యంగా బోధకుడు స్పష్టంగా చెప్పాల్సిన అంశం, నిర్ణయం నీదే. ఇట్స్ ట్రూ. యేసుక్రీస్తును విశ్వసిస్తే కలిగేదేంటో చెప్పాలి, విశ్వసించకపోయినందున కలిగేదేంటో చెప్పాలి. అంతే, అదే డ్యూటీ. మీరు విశ్వసిస్తే నిత్య జీవం, నిత్య రాజ్యం. విశ్వసించని వానికి నిత్య శిక్ష. ఇది చెప్పాల్సిన బాధ్యత.
అదే చెప్తున్నాడు, గొడ్డలి వేరున పెట్టబడే ఉంది. ఇట్ ఈస్ అప్ టు యూ నౌ. ద చాయిస్ ఈజ్ యువర్స్. నీది ఇప్పుడు అవకాశం. ఏం చేస్తావు? గొడ్డలి తీర్పును సూచిస్తోంది. ఈ వృక్షం ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తోంది. మారు మనసు పొందండి, క్రియలు మార్చుకోండి. ద హోల్ నేషన్ ఇస్రాయేల్ దేశమంతా ఒక వృక్షములా ఎదిగిపోయినటువంటి ఆ దేశం తీర్పుకు ముంగిట నిలిచి ఉన్నదని యోహాను తెలియపరుస్తున్నాడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. మత్తయి సువార్తలో చెప్పులు మోయుటకైనను అన్నాడు. మార్క్స్ వార్తలో చెప్పులో నేను వంగి చెప్పులను విప్పటానికైనా అన్నాడు. చెప్పుల వారునైనా విప్పటానికైనా అంటాడు. ఏమిటి ఇక్కడ? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. యాటిట్యూడ్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. ఇతని యొక్క అంతరంగం ఎంత స్పష్టంగా ఉంది ప్రభు వైపు. ఎక్కడ గర్వించని యోహాను. స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు లేడని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. అటువంటి యోహాను అంటున్నాడు, నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నేను ఒక శబ్దాన్ని మాత్రమే, కానీ నా వెనుక వస్తున్నవాడు వాక్యమైన దేవుడు. నేనైతే నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయనైతే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఏమిటి దీని అర్థం? చాలామంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటే అదేదో ఒక వింతైన ఎక్స్పీరియన్స్ అను, అగ్నిపై నుంచి మీద పడిపోయిందను, హృదయం అంతా బగబగలాడిపోయిందను, శరీరం వేడెక్కిపోయిందను, తలకాయ చల్లబడిపోయిందను. ఇవన్నీ కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకునిగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడి అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి యొక్క అంతరంగంలోనికి పరిశుద్ధాత్ముడు, ఆత్మస్వరూపి అయిన ఆ దేవుడు నూతన స్వభావమునందు నివసించడం ప్రారంభించి అతని జీవితాన్ని తన అభిషేకం కిందకు, తన స్వాధీనం కిందకు తెచ్చుకుంటాడు. అది పరిశుద్ధాత్మని అభిషేకం అంటే. పరిశుద్ధాత్మను బాప్తిస్మం అంటే అది. దాని కొరకు ప్రత్యేకంగా నువ్వు ఒక కూటం పెట్టుకొని గంతులు వేయాల్సిన పని ఏమాత్రం లేదు. సోదరుడా, సోదరి, ఈ మధ్యన రకరకాలైనటువంటి బోధలు వచ్చేస్తున్నాయి. నీటిలో బాప్తిసం తీసుకున్న వారిని కొందరు బోధకులు అడుగుతున్నారట, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారా, లేకపోతే మా దగ్గరకు రండి అని. తీరా అక్కడికి పోతే భయంకరమైన సౌండ్తో మ్యూజిక్ పెట్టి గంతులేస్తూ ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనుకుంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది అలౌ చేయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించబడ్డాడు కొన్ని కార్యాల వరకు. అయితే ఇప్పుడైతే విశ్వాసి యొక్క జీవితంతో సంబంధం లేకుండా దేవుడు క్రీస్తునందు ఏదైతే చేశాడో దానిని ఆధారం చేసుకుని విశ్వాసి యొక్క అంతరంగంలో శాశ్వతంగా నివాసం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. ఇది రియల్ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి విశ్వాసికి దేవుడు ఈ అనుభవం ఇచ్చాడు. దాన్ని మీరు ఎంతమంది గుర్తిస్తున్నారు? గలతీలకు రాస్తూ పౌలు భక్తుడు, మీరు విశ్వాసము వలన ఆత్మను పొందితిరా, శరీర క్రియల వలన పొందితిరా, ఇది నాకు తేల్చి చెప్పండి అని అడిగాడు. ఎస్, విశ్వసించిన ప్రతివాడు కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు. మరికొందరు అనుకుంటారు, విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందినట్లయితే ప్రత్యేకంగా మళ్ళా వచ్చిన అనుభవాలు ఉన్నాయి కదా న్యూ టెస్ట్మెంట్లో అని చెప్పి ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో అప్పుడే నీవు దేవుని యొక్క ఆత్మచేత సంధించబడతావు. ఇంకా సింపుల్గా నీకు చెప్పాలంటే, అసలు నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచిందే పరిశుద్ధాత్ముని యొక్క సహాయం ద్వారానే. ఎవడు పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోలేడు, చెప్పుకోలేడు, చెప్పలేడు కూడా. కనుక వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అర్థం చేసుకోండి. గొడ్డలి వేరున ఉంచబడి ఉంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తివంతుడు. నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను. ఇట్స్ నాట్ పర్మనెంట్ వన్, ఇట్స్ ఓన్లీ ద సైన్ ఆఫ్ ద బాప్టిజం. కానీ నా వెనుక వస్తున్నవాడు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును. చూడండి వచనాలు ఏమంటున్నాడు. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటికైనా నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. మళ్ళీ మీకు అంటున్నాడు. ఈ వాటర్ బాప్టిజం తీసుకున్న ప్రతి వారికి కూడా మళ్ళా ఈ ఫెయిత్ ఎక్స్పీరియన్స్ యాడ్ అవ్వాల్సిందే. అదే చెప్తున్నాడు, మీకు ఆయన బాప్తిజం ఇస్తాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం యేసుక్రీస్తు ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచాలి అంటే అది దేవుని కృప వలన, ట్రైన్ గాడ్, త్రిత్వ దేవుని ప్రణాళిక చొప్పున జరిగే కార్యక్రమం. కనుక నీ వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించు. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన చేట, ఎవరి చేట? ఇక్కడ వ్యవసాయదారుని జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యవసాయదారుడు ఈ ధాన్యాన్ని దుల్లగొట్టించడంలో ఏ విధంగా అయితే ఈ ఆపోజిట్ విండ్ డైరెక్షన్లో ఆ యొక్క ధాన్యాన్ని పైనుంచి వదిలితే ఏ విధంగా గింజలన్నీ కిందుండి చెత్త అవతలకి వెళ్ళిపోతుందో, ఆ విధంగా ఆయన చేతిలో చాట ఉంది అంటున్నాడు. ఆయన చెరిగేవాడు. హీ సెపరేట్స్ ద బిలీవర్స్ ఫ్రమ్ అన్బిలీవర్స్. ఆయన విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరిచేవాడు. కనుక నువ్వు ధూళి వలె, దుమ్ము వలె, గడ్డి వలె నువ్వు వేరైపోతావా, లేక ఆయన కొట్లలో కూర్చేటువంటి ధాన్యం వలె ఆయన చేతికి వస్తావా? ఆయనకు పనికొచ్చేదానిగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీవు కాల్చబడేటువంటి ఆ చెత్త వలె నిత్యము మండుతుండే అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఇక్కడ యోహాను భక్తుడు సెలవిస్తున్న మాట. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. ఇది అద్భుతమైన సన్నివేశం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకోవటానికి వచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాప్టిజం ఆఫ్ క్రైస్ట్ అండ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద బిలీవర్స్? యేసు బాప్తిజం దేని కొరకు? యేసు ప్రభు పాపక్షమాపణ కొరకు, మారు మనసు కొరకు బాప్తిజం తీసుకోవాలా? దీనిని గురించి రేపటి వాక్య ధ్యానంలో నేను తెలియచేస్తాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. నా ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాలం మీ వాక్యాన్ని ధ్యానిస్తుంటే మాకు సమయం తెలియట్లేదు ప్రభువా. ఎంత గంభీరమైన వాక్యం మా జీవితాలకు ఇచ్చారు. అయోగ్యులమైన మమ్మల్ని మీరు ముట్టి బాగు చేశారు. మీరు మీ ఆత్మచేత మాకు బాప్తిస్మం ఇచ్చారు. మీ అగ్ని చేత మా జీవితాలను తాకారు. ఇది హృదయ మలినాన్ని శుద్ధి చేసే మీ వాక్యపు అగ్ని ప్రభు. దీని చేత మీరు మమ్మల్ని అనుదినం మార్చుచున్నారు. మీ కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి. సమమైన ఆరోగ్యం మీ దాసునైనా నాకు అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.